హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నిన్న ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే బిగ్ బాస్ అయితే బాగా ఏడిపించేశాడు అనమాట. ఫుల్గా అందరూ ఏడ్చారు. మణికంఠ అయితే బీభత్సమైన కామెడీ. ఇంకా ఓం ఆదిత్య గారు అయితే వేరే లెవెల్ ఎంటర్టైన్ చేశారనమాట. ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్నారు అనుకున్న వాళ్ళు ఒకసారి ఫుల్ ఎంటర్టైన్ అయిపోయారు. ఎంటర్టైన్ చేయడం మొదలు పెట్టేశారనమాట. సో ఇక సోనియాకి అన్ని చిన్న చిన్న వాటికి కూడా అన్ని ప్రాబ్లమే అనుకుంటా. అసలు ఏ చిన్న మ్యాటర్ జరిగినా సరే, ఏ చిన్న విషయం జరిగినా సరే తన్నే అన్నట్టుగా తన్నే అనుకున్నట్టు పెద్దదానికి ఫీల్ అయిపోతుంది. ఈ ఓవర్ యాక్షన్ నేను అసలు తట్టుకోలేకపోతున్నాను సోనియా దగ్గర. సో ఇక మ్యాటర్లోకి వెళ్దాం. సో నిన్న 11th డే అనమాట ఈరోజు. సో నిన్న ఎక్కడైతే అయిపోయిందో అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ గొడవ దగ్గర అయిపోయింది కదా, గేమ్ ఆడిన తర్వాత గొడవ జరుగుతుంది కదా, అక్కడ అయిపోయింది. సో అక్కడ అబ్బాయి నవీన్ అండ్ తను మాట్లాడుకుంటున్నారు అన్నమాట. ఎవరు సోనియా ఇక అంటున్నారు. సో అబ్బాయి నవీన్ అంటున్నాడు, నువ్వు బాగా కరెక్ట్ పాయింట్ పట్టుకుని అడుగుతున్నావురా, కానీ యష్మి అండ్ పృథ్వీ అసలు ఎందుకు మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు. ఆ పాయింట్ లేకుండా ఏది నోటుకొస్తే అదే మాట్లాడుతున్నారు, కరెక్ట్ కాదని చెప్పేసి అభయ్ నవీన్ అన్నాడు. అదే అని చెప్పి సోనియా అంటుంది. సో అక్కడైతే నాకు అభయ్ నవీన్ చాలా మంచిగా అనిపించాడు అన్నమాట. అది నిజంగా కరెక్ట్ పాయింట్ చెప్పాడు అనిపిస్తుంది. ఆ గేమ్లో సోనియా ప్రేరణని ఇన్ఫ్లుయెన్స్ చేసింది యష్మి. సో దాని గురించే అయితే చెప్తున్నాడు అనమాట. చాలా మంచిగా అనిపించింది. సో బయట అయితే నిఖిల్ ఇలా చెప్తున్నాడు ప్రేరణతో. నిఖిల్ అంటున్నాడు, నువ్వు నిన్ను డిస్టర్బ్ చేసింది నీ గేమ్ ఆడుతున్నప్పుడు డిస్టర్బ్ చేసింది నీ టీమే, నిన్ను అంటే బ్యాడ్గా మార్చింది కూడా నీ టీమే. సో నీకు అందువల్ల నీకు బ్యాడ్ నేము, నువ్వే ఫాల్స్ అయ్యావు నీ టీం వల్ల అని చెప్పేసి కొంచెం మంచిగా చెప్పి, అంటే నిఖిల్ ఎప్పుడు మంచిగానే అందరికి సజెషన్ ఇస్తూ ఉంటాడు. అలాగే ప్రేరణ కూడా ఇచ్చాడు. ప్రేరణ కొంచెం ఆలోచనలో పడింది అనమాట. అమ్మ యష్మి ఏంటి నన్ను ఏదో చేస్తుంది, నన్ను అయితే ఆగం చేస్తుంది, తన మాట ఏంటి నేను ఇంకా అయిపోతా అనుకుంటుందేమో అలా ఆలోచిస్తున్నాను అనమాట. సో అది అయిపోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత హాల్లో సోఫాలో కూర్చున్న తర్వాత బిగ్ బాస్ ఇలా అంటున్నారు, ఇక బిగ్ బాస్ ప్లీజ్ గేమ్స్ అన్నీ అయిపోయాయి, ఇక్కడితో రెస్ట్ తీసుకోండి. ఇక మీలో ఎవరెవరు ఎంతమంది గెలిచారంటే నైనికా టీం వచ్చేసి 75K గెలిచారన్నమాట. యష్మి టీం వచ్చేసి 1,25,000 గెలిచారన్నమాట. నిఖిల్ టీం వచ్చేసి 2,45,000 అయితే గెలిచారు. సో 2,45,000 ఎక్కువ సంపాదించింది నిఖిల్ టీమే కాబట్టి నిఖిల్ టీంకేమో కొంచెం నచ్చి ఏంటో కొంచెం నిఖిల్ టీం వాళ్ళేమో ఇప్పుడు వాళ్ళ టీంకి వచ్చిన అమౌంట్ విన్నర్స్కి ఏదైతే అమౌంట్ ఉందో 3 lakhs ఉంది కదా, సో దానికి యాడ్ అయిపోయినాయి అన్నమాట. 5,40,000 అయిపోయింది, 45,000. సో ఇక్కడతో అయితే అక్కడికి అయిపోయింది. ఇక డే అయిపోయింది అన్నమాట. నైట్ డే అయిపోతుందో డే ముందే కొంచెం గుసగుసలు అయితే జరుగుతున్నాయి. మనకి ఎవరు అభయ్ నవీన్ ఇంకా శేఖర్ భాషా గారు వీళ్ళందరూ కూర్చొని కొంచెం డిస్కషన్ రూమ్ ఉంది కదా, సో డిస్కషన్ రూమ్లో కూర్చొని మాట్లాడుతాను అన్నమాట. మాట్లాడుతుంటే అభయ్ నవీన్ ఇలా అన్నారు, నేనే నన్ను సేవ్ చేసుకోవడానికి నేను చివరి తిరుగుతున్నా అనుకుంటే ఈ మణికంఠ గారు నాకన్నా చివరి తిరుగుతున్నాడు, ఎక్కడ కొట్టేస్తారా ఎక్కడ ఇది అవుతుందా భయంతో అని చెప్పేసి అనగానే అది నవ్వుకుంటూ అనగానే మణికంఠ కిచెన్లో ఏదో పని చేసుకుంటాడు అమ్మ వినపడింది అనుకుంటా. గబగబా వచ్చేసి అన్నా నేను అలాంటి కాదు, నాకు వచ్చిన 100% నేను ఇచ్చా, నాకేం భయం లేదు, నేను ఎలాగంటే అలా ఆడుకుంటా, నాకు అసలుకే మీలతో కలవటమే నాకు అంటే మనుషులతో కలవటమే నాకు కష్టంగా ఉంది. ఎవడికెళ్ళమన్నాడు, ఏం మాట్లాడతాడు, మనుషులతో కలవడం నాకు కష్టంగా ఉంది, అయినా కలుస్తున్నా. సో నా మాట ఇలాగే ఉండొచ్చు కానీ బట్ నేను బాగా 100% ఏది చెప్తున్నా అర్థం కావట్లేదు. ఆ చిన్నదానికి ఓవర్ అవ్వటమే నాకు అస్సలు నచ్చదు. ఈ మణికంఠ అన్నింటిలోనూ బాగా ఎంటర్టైన్ చేస్తాడు కానీ చిన్న నాటికాడ వచ్చేసి అన్నీ పెట్టుకుంటాడు అన్నమాట. ఎందుకు అంత ఓవర్ యాక్షన్ అని నాకు అర్థం కాదు. సో అక్కడ ఇక నెక్స్ట్ టైం ఏదో మోస్ట్ ఆడుకున్నా. ఇంకా తర్వాత అన్నీ ఇద్దరు అయిపోయిన తర్వాత సోనియా ఇంకా నిఖిల్ పృథ్వీరాజ్ అని గ్రూపు, ఈ అభయ్ నవీన్, ఈ నలుగురు గ్రూపు ఇక మాట్లాడుకుంటున్నారు అన్నమాట. నైట్ ఇంకా 12 అలా అయి ఉంటుంది. అందరూ పడుకోవడానికి కూడా వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, అంతా కామెడీ చేసుకుంటున్నారు. తర్వాత సోనియా ఒక మాట అన్నది, విష్ణుప్రియకి కోపం గేమ్లోని కోపం వస్తుందంట, బయట అక్కడ రాదంట అని చెప్పేసి అంటుంది. ఈ అమ్మ విష్ణుప్రియ గోల్ ఏంటో నాకు అర్థం కాదు భయ్యా. తనేదో అనుకుంటే తినకేంటి, ప్రతి విషయంలోనూ విష్ణుప్రియ ఏదన్నా అంటే చాలు వెళ్ళిపోతుంది గొడవ కోసం. అంటే నిఖిల్ సైలెంట్ అయిపోయాడు, ఇప్పుడు విష్ణుప్రియ కొంచెం యాక్టివ్గా ఉంటుంది, తన మీద కూడా గొడవ వేసుకుంటే నేను ఇంకా తోపు అయిపోవచ్చు అని ఫీల్ అవుతుందేమో నాకు తెలిసి. సో కొంచెం తగ్గించుకుంటే మంచిది అనిపిస్తుంది సోనియా. సో ఇలా తగ్గించుకోవట్లేదు. సో ఇక నైట్ అయిపోయింది, పొద్దున్నే లేచారు మంచి సాంగ్తోనే, ఏదో సాంగ్తో లేచారు, నిద్రలేసి డ్యాన్స్ చేశారు. నిద్రలేసి డ్యాన్స్ చేసి ఇక తర్వాత ఏం జరిగింది అబ్బా, నిద్రలేసారు, డ్యాన్స్ చేశారు. ఆ డ్యాన్స్ చేసిన తర్వాత అయిపోయింది. కొంచెంసేపు అందరూ టిఫిన్ల కాడ బాగానే తిన్నారు.
ఇంకా సోనియా పొద్దున సోనియా కాదు సోనియాను నిఖిల్ కిచెన్లో కూర్చొన్నారు. యష్మి ఏమో అది యష్మి కాదు సో ప్రేరణ అండ్ విష్ణుప్రియ ఇద్దరు కలిసి ఏదో బ్రెడ్తో అటు బాయిల్ చేసుకుని ఏదో తింటున్నారు. అంటే వాళ్ళు ఏదో తింటున్నారు. ఇక అక్కడ విష్ణుప్రియ కొంచెం మాడిపోయింది అనుకుంటా. విష్ణుప్రియ అంటుంది కష్టపడి చేసిన వాళ్ళకి అన్నీ ఇంతేరా అనుకుంటా తను ఏదో నవ్వుతూ ప్రేరణ అంటే ఇక విష్ణుప్రియ ఇక సోనియాకి ఏమైందో తెలియదు కానీ విష్ణుప్రియ మీద ఇక సీరియస్ అయిపోయింది అనమాట. అలిగింది అనుకుంటా. అలిగి వెళ్ళిపోతుంటే నిఖిల్ ఆపాడు. ఆడికి వెళ్తున్నావే కూర్చో అని చెప్పేసి ఈడికి ఎక్కడ దొరికింది ఈయనకు అక్కడికి సరే కూర్చో అని చెప్పేసి అక్కడ కూర్చోబెట్టాను అనమాట. కూర్చోబెట్టి ఏమైంది నీకు ఎందుకు వెళ్ళిపోతున్నావు ఇక్కడ కూర్చోవచ్చు కదా అంటే నాకు నచ్చలేదు. ఇది ఏమైందంటే చూసావు విష్ణుప్రియ ఎలా మాట్లాడుతుందో అది నాకు నచ్చదు అసలు అలా మాట్లాడితే ప్రతిదానికి అని చెప్పేసి హట్ అయిపోయి బయటికి వెళ్దాం అది అని నిన్ను అనలేదు కదా అని నిఖిల్ అన్నా కూడా లేదు అలా అంటే నాకు నచ్చదు అది అని చెప్పి దీనికి ఎందుకు అసలే తను అనలేదు కదా పాయింట్ ఆఫ్ వ్యూలో. సో బయటికి వెళ్ళిపోయాను. బయటికి వెళ్ళిపోయి కూడా ఇదే మాట్లాడుతుంది. నాకు విష్ణుప్రియ అలా మాట్లాడితే నచ్చదు. తను ఎవరో ఒకరిని టీంలో ఎవరో ఒకరిని పాయింట్అవుట్ చేసి గిల్లి గొడవ పెట్టుకుంటుంది. పద్దాకు ఏదో కూడా అంటుంది అంటూనే ఉంటుంది అని రెచ్చగొట్టేలా మాట్లాడదు. అసలు రెచ్చగొట్టేలాగా ఎక్కడ మాట్లాడదు. జస్ట్ తను కామెడీగా ఏదో ట్రై చేస్తుంది అంతే కానీ తను ఉండటమే అంత. ఈ సోనియాకి ఏమైందో నాకు అర్థం కాదు కానీ ఎవరైతే కొంచెం యాక్టివ్గా కనిపిస్తారో వాళ్ళ మీద గొడవ పెట్టేసుకుందామని చూస్తూ ఉంది. వాళ్ళ మీద గొడవ పెట్టుకొని వాళ్ళతో ఏదో సాధిద్దాం వాళ్ళ మీద పెట్టుకుంటే నాకు వ్యూవర్షిప్ వస్తుంది అనుకుంటుంది లేదంటే ఏం వస్తుంది అనుకుంటుంది. దానికి ఓట్లు కూడా పడకుండా నామినేషన్లోకి వస్తే పక్కకి వెళ్ళిపోతుందని నా ఒపీనియన్ గట్టిగా. అంత గొడవ అంత చిరాకు వస్తుంది ఒక రోజు చూస్తుంటే. ఫస్ట్లో ఏదో చూసినప్పుడు సీటుగా అనిపిస్తున్నా కానీ నేను అడవులు పోయిన తర్వాత ఇదంతా రోలు చిరాకు వచ్చేస్తుంది అనమాట మనం చూస్తుంటే. అక్కడతో ఆ గొడవ అయితే అక్కడ కొంతసేపు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక అంత సోసోగా నడిచింది అనమాట. సో మధ్యాహ్నప్పుడు ఏదో బాటిల్ స్పిన్ అని చెప్పేసి ఒక గేమ్ పెట్టారు. ఇది ట్రూత్ ఆర్ డేర్ అదే నేలకు కూడా తిరగట్లే ట్రూత్ ఆర్ డేర్ అని పెట్టేశాను అన్నారనమాట. ఆ గేమ్ అయితే పెట్టిన తర్వాత సంచాలకుగా శేఖర్ భాషని ఉంచారు. సో అందరు బాగా ఆడుతున్నారు కానీ ఇంకా హైలైట్గా చెప్పుకోవాల్సింది ఇద్దరు గురించే నిఖిల్ అండ్ ఓం ఆదిత్య గారి గురించి. ఓం ఆదిత్య గారు ఒక లెవెల్ కామెడీ చేశారు అందులో. అసలు మరో రూపంగా వచ్చిందనమాట. అసలు మామూలుగా లేదు ఓం ఆదిత్య గారు. సో అస్సలు అంత ఫన్ క్రియేట్ చేసి అంత యాక్టివ్గా కూడా ఉన్నారు. అసలు బాగా నచ్చారనమాట ఓం ఆదిత్య గారు ఇక్కడ. సో రోజు అలాగే ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. సో రోజు అలాగే ఉండాలని కోరుకుంటున్నాం కానీ ఇక్కడైతే వేరే లెవెల్. తర్వాత ఇంకా నిఖిల్ శారీ కట్టుకొని వచ్చి డ్యాన్స్ చేశాడు. అస్సలు మామూలుగా కాదు అది వేరే లెవెల్ అనుకోవచ్చు. అసలు మామూలు అంటే మామూలుగా లేదు. ఇంకా ఆడపులి అదేమో పేస్ట్ రాసుకొని అబ్బాయి నవీను డేర్ వచ్చింది. డేర్ ఓపెన్ చేస్తే పులిలాగా పేస్ట్ రాసుకునిరా అని చెప్పేసి అంటే బుగ్గలకి మొహానికి రాసుకున్నారా అంటే ఏం వెళ్ళి ఏదో మేకప్ వేసుకొని వచ్చి పులిలాగా చేసి అంది. నేను చూడగానే దడుచుకున్నాను నిజంగానే గబ్బు మొహం దాన్ని లెక్కుంది. సో అంటే నిజంగా అది ఏం మొహం చూసి దడుచుకున్నాను. సో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది ఎక్కడ వరకే అవి. సో ఇది అయిపోయిన తర్వాత కొంచెంసేపు ఏదో డిస్కషన్ జరుగుతున్నాయి అబ్బా. అది అయిపోయిన తర్వాత చిన్న డిస్కషన్ పెద్ద మ్యాటర్ కూడా కాదు. సో అది అయిపోయిన తర్వాత ఎమోషనల్ అంటే అందరూ కూర్చున్నారన్నమాట. సో ఇక్కడైతే బిగ్ బాస్ అందరిని ఏడిపించాడు. సో మీ టీంలో 5గురికి మాత్రం ఇంటి నుంచి వచ్చే అంటే వాళ్ళ జ్ఞాపకాలు ఏదైతే ఉన్నాయో అవి పంపిస్తాను. అవి మాత్రం 5గురు మాత్రమే గెలుచుకోగలుగుతారు. అది మీలోనే ఉంది అని చెప్పేసి అన్నారు. అంటే 5గురికి ఒక లాలీపాప్ మిగతా టీమ్మేట్స్ అందరికీ లాలీపాప్లు ఇచ్చారు. లాలీపాప్లు ఇచ్చి ఎవరైతే ఇద్దరి వాళ్ళ ఇంటి నుంచి వచ్చేవి ఏదైనా జ్ఞాపకం కావచ్చు సంథింగ్ ఏదైనా ఫోటో కావచ్చు ఎమోషనల్ బాండింగ్ ఉన్న 2 ఐటమ్స్ అయితే ఇస్తారు ఇద్దరికి. సో ఇచ్చినప్పుడు బయట పెడతారు. బయట పెడితే వాళ్ళు లాలీపాప్ తీసుకెళ్ళి అంటే వాళ్ళిద్దరు ఎవరైతే వచ్చినాయో వాళ్ళిద్దరు చెప్తారనమాట నాకు దీంతో ఈ బాండింగ్ ఉంది ఇది నాకు ఇలాంటి బాండింగ్ ఉంది దీంతో నాకు ఇలా నచ్చిందని చెప్పేసి అని అంటారు. అలా అన్నప్పుడు ఎవరికైతే కన్విన్సింగ్గా ఉందో అంటే ఎవరైతే ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో ఎక్కువ ఎమోషనల్గా అటాచ్డ్ అయ్యి ఉన్నారని అనిపిస్తుందో వాళ్ళకి మిగతా వాళ్ళు వెళ్ళి లాలీపాప్లు అయితే ఇస్తారు. ఆ లాలీపాప్లు తీసుకొని వీళ్ళు చిక్కుంటూ వెళ్ళి ఆ బొమ్మ తీసుకొని ఆడుకుంటారు. అది మ్యాటర్. అది చిక్కుంటా వాళ్ళు వెళ్ళి బొమ్మ ఆడుకుంటారు. అది మన క్రియేటివిటీ అదంతా మనలో ఉన్న క్రియేటివిటీ. సో ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరనేది కామెంట్ చేయండి. అలాగే ఈరోజు మీరు ఎవరికైతే కాల్ చేశారో ఆ కాల్ చేసిన వాళ్ళ పేరు కూడా కింద కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. ఇంకా ఎమోషనల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అభయ్ నవీన్ అండ్ నిఖిల్కి వచ్చిందన్నమాట. అభయ్ నవీన్ ఏంటంటే వాళ్ళ డాడీ వాచ్ అనమాట. ఆయన గుర్తుగా అది ఒకటే ఉందని చెప్పేసి కొంచెం ఎమోషనల్ అయిపోయారు. సో నిఖిల్ వచ్చేసి వాళ్ళ డాడీ షర్ట్. సో వాళ్ళ డాడీ షర్ట్ అంటే వాళ్ళ డాడీ ఉన్నారు బట్ కాకపోతే ఆయన అక్కడ నుంచి తెలియకుండా వాళ్ళ డాడీ తెలియకుండా తెచ్చుకున్నారంట. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే ఎవ్రీ ఫాదర్ అండ్
ఫాదర్ అండ్ సన్ బాండ్ ఇప్పుడు అన్ఫినిష్డ్ ఒక మూవీ లాగా ఉంటుంది, ఏదో ఫినిష్ అవ్వలేదు, ఏదో లోతుగా. అంటే ఎందుకంటే బౌండింగ్ చాలా తక్కువ ఉంటుంది, ఉంటాయి లోపల ఉంటుంది కానీ బట్ బయట చూపించుకోవడానికి ఏం ఉండదు, ఏదో అక్కడ ఇక్కడ అన్నట్టు ఉంటుంది, అన్నట్టే ఉంటుంది ఒక ఇదిలాగా. ఎప్పుడు కొంచెం ఎమోషనల్గా మాట్లాడుకోవడం ఇలాంటివి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట, చాలా తక్కువలో ఉంటాయి, కొంతమందికి అలా ఉంటుంది అనమాట. సో అలాంటి బౌండింగ్ అంటే అలా తక్కువ ఉండే వాళ్ళు నిఖిల్ కూడా ఒకడు అనుకుంటా, ఆ బౌండింగ్ తక్కువ ఉన్న వాళ్ళు. ఓకే, తన షర్ట్ తెచ్చుకుని తను కొంచెం ఎమోషనల్, చాలా ఎక్కువ ఎమోషనల్ అయ్యాడు. నాకు కొంచెం ఇది అనిపించింది. సో అక్కడైతే అందరూ ఏడుతుంటే మనకు కూడా కొంచెం ఎమోషనల్ అయిపోయాం అనమాట. అయితే నిజంగా ఆ సీన్లు చూసి ఖచ్చితంగా ఎమోషనల్ అయితే అవుతారు, ఖచ్చితంగా అవ్వకుండా అయితే ఉండరు. సో అక్కడైతే నాకు అనిపించింది అనమాట, అబ్బా ఇలాంటి ఎమోషనల్ తట్టుకోలేమురా బాబు అని. సో అక్కడ ఇక అందరూ వెళ్ళి అభయ్ నవీన్కి ఇచ్చారు లాలీపాప్లో. ఆయన వాచ్ తీసుకొని కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యారు. సో అక్కడ ఆయనతో అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి అంతా వరుసగా చెప్పుకోవడానికి మనకు అంత లేదు, మనం 1 by 1 వెళ్దాం, కొంచెం తక్కువ చెప్తాను మ్యాటర్. ఇంకా నైనిక అండ్ సీత వచ్చింది. సీతకి నైనికాకి ఇద్దరికి ఆ లవర్లు గిఫ్ట్ ఇచ్చారనుకుంటా, మనం అనుకోండి తప్పు, బట్ ఆ టెడ్డీ బేర్లు అని నేను చెప్పేసుకున్నాం, వాళ్ళు ఎవరు గిఫ్ట్ ఇస్తే మనకి ఎందుకు కానీ. సో ఇద్దరికి ఎమోషనల్ బాండింగ్ అయితే తనకు వాటి మీద ఉన్నాయి. సో ఇక్కడ నైనికాకి అవన్నీ అయితే ఇచ్చారు. సో నేను ఫస్ట్ జరిగిన నామినేషన్లో నాకు ఎందుకు దాని గురించి ఒకరి గురించి చెప్పడం మర్చిపోయా, ఓం ఆదిత్య గారు. సో అభయ్ నవీన్ చెప్పిన మాట నాకు మా డాడీకి కూడా సేమ్ నీలాంటి బాండింగే ఉంది, నేను అందుకే నీకు ఇస్తాను అని చెప్పేసి అనగానే నాకు చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ ఆయనే వచ్చేటప్పుడు అందరూ నిఖిల్కే ఇవ్వాలని అనుకున్నారు, బట్ కాకపోతే అక్కడ అభయ్ నవీన్కి సపోర్ట్ చేయడం చాలా మంచిగా అనిపించింది. సెకండ్ దాంట్లో వచ్చేసి అందరూ నైనికాకి సపోర్ట్ చేశారు, నైనికాకి ఇచ్చారనమాట. ఓకే అనిపించింది నాకు. చాలా అంటే ఇద్దరికి ఎమోషనల్ ఉన్నది, ఎమోషనల్ అయిపోయారు, ఎమోషనల్ బాండింగ్ ఇద్దరికి ఉంది కాబట్టి అక్కడ ఓకే అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ అండ్ నాబిల్కి వచ్చింది ఛాన్స్. పృథ్వీ నాబిల్ ఇద్దరికి ఫాదర్ లేరు, వాళ్ళ మదర్తో సింగిల్ పేరెంట్. అంటే పృథ్వీకి ఏంటంటే చిన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోయారంట, ఒకే ఒక సింగిల్ ఫోటో ఉంది, అది వాళ్ళ డాడీ అది చిన్నప్పుడుదే. ఇంకా నాబిల్కి వచ్చేసి వాళ్ళ డాడీ తను ఇంటర్లో ఉన్నప్పుడే ఏమో చనిపోయారంట, అది కూడా కరోనా టైం అంట. అప్పుడు ఇంటర్ అంటే 4-5 years అయి ఉంటుంది మ్యాక్సిమం. సో అప్పుడుదంట. సో ఇంకోటి ఏంటంటే తనకి అంత ఫుల్ సపోర్టెడ్గా ఉండేడంట వాళ్ళ డాడీ. అంటే ఇప్పుడు ఇన్స్టాల్ ఏదో చేస్తున్నా ఏం చేస్తున్నా సరే వాళ్ళ డాడీ సపోర్ట్గా మాట్లాడేవాళ్ళంట, అన్ని చేయరా అని చెప్పేసి అనేవాళ్ళంట. సో ఆ పృథ్వీ విషయానికి వస్తే వాళ్ళ డాడీ యాక్టర్ కావాలనుకున్నారు, ఇప్పుడు నేను అయ్యాను అండ్ ఇద్దరు అనుకుంటున్నారు. మా డాడీ ఎప్పుడు అంటే నాబిల్ అన్నాడు, మా డాడీ ఎప్పుడు నాలోనే ఉంటాడు, నా దగ్గరే ఉంటాడని నాకు అనిపిస్తుంది, ఇక్కడ కూడా ఉన్నాడు. పృథ్వీ కూడా సేమ్, నేను కూడా అలాగే అనుకుంటాను. సో నాకు అది ఉన్నా లేపర్లేదు, ఎవరికి ఇవ్వాలనిపిస్తే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి అనగానే చాలామంది పృథ్వీకి ఇవ్వాలనుకున్నారు, బట్ నాబిల్కి వెళ్ళింది అది. సో అక్కడైతే ఎమోషనల్ అయిపోయాడు అందరూ. అంటే ఒక గిఫ్ట్ రాని వాళ్ళు ఏంటంటే చాలా ఎమోషనల్ అయిపోతున్నారు, చాలా ఎమోషనల్ అయిపోయి చాలా ఇదిగా ఉన్నారు. సో అది చూస్తే కొంచెం ఎమోషనల్ మనకు కూడా అనిపిస్తుంది అనమాట. సో తర్వాత ఇంక నెక్స్ట్ మణికంఠ అండ్ ఓం ఆదిత్య గారి స్టోరీ వచ్చింది, అంటే వాళ్ళిద్దరి టర్న్ వచ్చింది. మణికంఠకి ఎక్కువ వాళ్ళ అమ్మమ్మది అనుకుంటా శాలువా. సో వాళ్ళు ఏం చెప్తారు, మన నాయనమ్మ చనిపోయేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు, అంటే మా అమ్మ చనిపోయేటప్పుడు బయటికి వెళ్ళాల్సి వచ్చిందిరా అని చెప్పేసి అంది. తర్వాత మా నాయనమ్మ నాకు అన్నీ చెప్పింది, అంటే కథలన్నీ చెప్పింది, ఏదో సంథింగ్ చెప్పాడు. బట్ కానీ అంత ఎమోషనల్గా అయితే తను ఏమో లేడనిపిస్తుంది, చాలా ఎమోషనల్గా అనిపించలేదు తను అంతగా అక్కడే నాకు. కానీ ఓం ఆదిత్య గారు చాలా ఎమోషనల్ అయిపోయాడు వాళ్ళ డాడీ. నేను ఇంత అగ్రెసివ్గా ఉన్న తర్వాత వచ్చి లవ్ యూ చెప్తాను, అంత మీతో అంత మంచిగా ఉంటున్నాను, దానికి కారణం మా డాడీయే, మా పేరెంట్సే దానికి కారణం. కానీ నేను ఏదైనా చిన్న చేస్తే అది నా తప్పులే, కానీ మంచి మాత్రం మొత్తం మా డాడీ దగ్గర నుంచి నేర్చుకున్నాను నేను. సో ఇది మొత్తం మా డాడీదే. నాకున్న ఒకే ఒక ఫోటో అయింది. నేను కరోనా టైంలో చాలా వీక్ అయిపోయాను, అందరికీ కరోనా వచ్చింది, ఎక్కడ ఏదైపోతానని వీక్ అయిపోయాను. అక్కడ మా డాడీ ఫోటో కింద పడింది, అంటే గోడ మీద నుంచి కింద పడంగానే నాకు ఆ థాట్ నుంచి బయటకు వచ్చాను, అంటే చనిపోవాలని అలా డిప్రెషన్కి వెళ్ళిపోయాను. బట్ ఆ థాట్ నుంచి బయటకు వచ్చేసాను. మా డాడీ అలా నాకు సపోర్ట్ ఉన్నారు, నాకు మా డాడీ అంటే అంత ఎమోషనల్ అని చెప్పేసి చాలా ఎమోషనల్ అయిపోయాను. అక్కడ అందరూ ఓం ఆదిత్య గారికి ఇచ్చారు. సో లాస్ట్లో అన్నారు అన్నమాట, మా అబ్బాయి ఫోటో మీకు చూపిస్తాను, నేను మణికంఠకి నేను చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను, మా అబ్బాయి ఫోటో చూపించాలనుకుంటున్నాను నేను మీకు అందరికీ. ఇక్కడ నుంచి బయటికి తర్వాత మీ అందరికీ మా అబ్బాయి ఫోటో మీ అందరికీ చూపిస్తాను, ఎందుకు ఏంటనేది అప్పుడు మీకు అర్థమవుతుంది, ఇప్పుడు చెప్పలేనని అన్నారు. సో ఏంటో చూడాలి, నాకు తెలిసి మేబీ మణికంఠ అలాగే ఉండొచ్చాము, వాళ్ళ అబ్బాయిలాగా కొంచెం అలాగే ఉంటాడేమో. సో అందుకని అనిపించాము. సో ఇక్కడతో ఎమోషనల్ అయితే 4 అయితే జరిగినాయి, 4 జరిగినాయి. ఇంకోటి ఉంది, అది రేపు ఎపిసోడ్లో, ఈరోజు ఎపిసోడ్లో వస్తుంది.
చూడాలి ఏం జరిగింది అనే దాంట్లో. కానీ తర్వాత అయిపోయిన తర్వాత మణికంఠ కామెడీ వేరే లెవెల్ అన్నమాట. అసలు మామూలుగా కామెడీ చేయలేదు. ఫస్ట్ స్టార్టింగే యష్మిని ఒక పికిల్ తీసేసుకున్నారంట, టమాటా పికిల్ సంథింగ్ పికిల్ అంటే పచ్చడి తీసేసుకున్నాడు. పచ్చడి తీసేసుకుని ఎక్కడో దాచిపెట్టాడు. బింగ్ బ్యాంగ్ ఉన్నది కదా, అదే బ్యాగ్ బింగ్ బ్యాంగ్, అదే బింగ్ బ్యాంగ్ చెప్పా, అదే ఏదో బ్యాగ్ కూర్చునే చక్కగా కూర్చునే బ్యాగులో ఆ పచ్చడి డబ్బా దాచిపెట్టేసి ఇక యష్మి అడుగుతుంది అన్నమాట, పచ్చడి డబ్బా ఇచ్చే ప్లీజ్ అంటే, నువ్వు మసాజ్ చేయన్నాడు. మసాజ్ చేస్తే హెడ్ మసాజ్ చేయించుకుంటాడు అన్నమాట. తనతో హెడ్ మసాజ్ చేయించుకుంటే అప్పుడు ఇస్తా అని చెప్పేసి అన్నాడు. సో నా గురించి మంచిగా చెప్పు, నాకు సాటిస్ఫై అవ్వాలి యష్మి అంటాం. అసలు నాకైతే వేరే లెవెల్ కామెడీ అనిపించింది. అసలు మణికంఠ అయినా ఆ మణికంఠనేనా ఈ మణికంఠ రోజుకి ఎంత ఎంటర్టైనింగ్గా తయారైపోతున్నారు, ఎంత కామెడీ అసలు తట్టుకోలేంత విధంగా తయారవుతున్నాడు. చిన్న దానికి కూడా అసలు ఎంత కామెడీ చేస్తున్నాడంటే అసలు మామూలుగా అనిపించలేదు. ఆ తర్వాత పొగిడించుకున్న తర్వాత ఆ బ్యాగ్లో నుంచి ఆ లోపల అసలు ఎలా దాచావరా బాబు అని అర్థం కాదు నాకైతే. అంత ఐడియా ఎలా వచ్చిందిరా అని చెప్పేసి. సో భలే దాచాడు. అది తీసి మళ్ళీ యష్మికి ఇచ్చాడు. తర్వాత తన బ్యాగ్ ఏదో తీశారంటే ఆ బ్యాగ్ ఇచ్చేయమని చెప్పేసి బ్యాగ్ తన మేఘ ఉంటాయి కదా ఫేస్కి ఏదో వాడతారు వీళ్ళు, సో అవి ఇచ్చేసేయమన్నారు. అది అలాంటివి అనుకుంటుంది. సో అది తీసుకొని తను దాచుకున్నారు అన్నమాట. మన కూడా దొబ్బేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి దాచుకున్నాడు. సో అది అయిపోయిన తర్వాత ఇక యష్మి నా బ్యాగ్ ఇస్తే తన బ్యాగ్ తనకి ఇవ్వడం కోసం నువ్వు పాడబడి నా మీద యష్మి అంటే అసలు భలే పాడుతున్నాడు తన చుట్టూ తిరుగుతున్నాడు. తర్వాత అక్కడ కొంచెం ఫన్నీగా అనిపించింది. తర్వాత నైట్ అనుకుంటా, నైట్ 12-11 ఆ టైంలో ఇక అందరూ నిద్రపోయిన టైంలో మన మణికంఠ లేచి వెళ్ళి యష్మి టీంలోకి వెళ్ళి దొంగతనం చేస్తాడు అనమాట. ఇదేం టాలెంటెడ్గా ఉన్నాడు బాబు, మరి ఎంత టాలెంటెడ్గా ఉన్నాడు ఏంట్రా బాబు అనిపించింది. లోపలికి వెళ్ళిపోయి పప్పు డబ్బాలు ఏదో తీసుకొచ్చి మళ్ళీ దాచిపెట్టి ఆ బ్యాగ్ అంటే తన రూమ్లో ఒకటి దాచి మళ్ళీ తీసుకెళ్ళి వంటగదిలో ఒకటి దాచి అసలు మామూలు ఫన్ చేయట్లేదు. నాకు అది చూస్తే నవ్వు వస్తుంది, నాకు మామూలుగా నవ్వు రాలేదు. మణికంఠ చాలా ఎంటర్టైనింగ్ అయిపోయాడు. సో ఇప్పుడుతో చాలా బాగా అనిపించాడు అనమాట. సో ఇలాగే ఉంటే మాత్రం టాప్ 2లో కంపల్సరీ ఉంటాడు కంపల్సరీ. సో ఎంత ఎంటర్టైనింగ్ ఉంటున్నారు కాబట్టి బిగ్ బాస్లో ఇంకా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది తను. సో నాకు చాలా నచ్చాడు అనమాట మణికంఠ. ఇలాగే ఉండాలని అనుకున్నాను. బట్ కొంచెం మధ్యలో ఓవర్ రియాక్ట్ అవుతున్నారు. బట్ అది తగ్గించుకుంటే బాగుంటుంది మణికంఠ గారు. సో అదొకటే. ఇంకా టోటల్గా చూసుకుంటే ఇక్కడ నాకు నచ్చిన విషయాలు మూడు నచ్చిన విషయాల గురించి మాట్లాడుకుందాం. సో ఒకటి వచ్చి మణికంఠ ఓవర్ రియాక్ట్ అవ్వడం. 2 అస్సలు నచ్చిన విషయం ఏంటంటే యష్మి సోనియా అనమాట. సోనియా చేసే ఓవర్ యాక్షన్, చిన్న ఎవరి మీద పడితే ఎవరో ఏదో మాట్లాడుకుంటే నాదే నన్నే అన్నట్టుగా ఫీల్ అయిపోవడం, తన తండ్రి రియాక్ట్ అవ్వడం, ఇదైతే నాకు కొంచెం ఓవర్గా చాలా చిరాగ్గా అనిపించింది. నాకైతే చాలా చిరాగ్గా అనిపించింది. కొంచెం మధ్యలో ఒక గేమ్ ఒకటి ఉంది, అది కూడా కొంచెం ఇదనిపిస్తుంది. కొంచెం బోరింగ్గా మధ్యలో బోరింగ్ కూడా ఉంది. అది నాకు కొంచెం నచ్చలేదు. అది బోరింగ్ ఉంటే నచ్చపోవడం ఏంట్రా అని అనుకోవచ్చు. బట్ కాకపోతే ఏంటంటే ఇంట్రెస్టింగ్ రావట్లేదు, మాకు చెప్పాలంటే కంటెంట్ కూడా దొరకట్లేదు ఏం చెప్పాలనేది. అలాగే ఇంకోటి ఏంటంటే నచ్చిన విషయాల్లో మెయిన్గా చెప్పుకోవాలంటే లైవ్లో ఉన్న అన్నీ అంటే ఉన్న స్టఫ్ మొత్తం తీసేసి ఏదో వేయాలి కదా, నామకే వాస్తే వేయాలి కదా, త్వరగా ఎపిసోడ్ రన్ చేసేయాలి అవజేయాలి అని చెప్పేసి అవి వేయట్లేదు. లైవ్లో ఉన్నాయి కూడా వేస్తే చాలా బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే లైవ్లో అంత ఎంటర్టైనింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ మధ్య లైవ్ ఒక వారం రోజు నుంచి లైవ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. సో ఇంకా మంచిగా మాట్లాడుకోవాలంటే విష్ణుప్రియ చాలా మంచిగా తయారైంది. అలాగే మణికంఠ అయితే చాలా యాక్టివ్ అయిపోయారు, చాలా మంచిగా అనిపించింది. సో ఎమోషనల్ బౌండింగ్ అయితే అందరిని ఏడిపించారు అబ్బా. అక్కడైతే మాత్రం అందరూ ఏడవడమే అనిపిస్తుంది. అదైతే కొంచెం కష్టమే. ఎంత ఎమోషన్ అయితే తట్టుకోలేం. మరి ఎంత ఎమోషనల్ ఏంటి అసలు ఈరోజు ఇంకోటి జరిగింది, అదే నేను చూడాలి. సో ఇక ఇంకా ఇంతే గాయ్స్, మన ఈరోజు ఈ వీడియో అయిపోయింది. మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం అయితే మర్చిపోకండి.